Hi friends, this is Bharat Sharma. Jai Shri Now I am Ram. going to show you how to buy Aju coins on exchange and how to do staking. ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఓన్గా వాళ్ళే ఇండిపెండెంట్గా వాళ్ళే కాయిన్స్ అనేవి బై చేయాలని డైరెక్ట్ ఎక్స్చేంజ్లో బై చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ అనేది కొంతమంది తెలియదు. సో అందుకని చెప్పి అండ్ టు గివ్ మోర్ క్లారిటీ టు ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. చాలామందికి ఇంకా క్లారిటీ ఉంటుంది అనేటువంటి విషయం కోసం ఈ వీడియోని నేను చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ సో దట్ యూ క్యాన్ డూ యువర్ బిజినెస్ సేఫ్లీ అండ్ వైస్లీ. ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ అంతా తెలిసిన వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుందో తెలియని వాళ్ళకి అంత టఫ్గా ఉంటుంది. సో ఒకటికి రెండుసార్లు ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. యూఎస్డిటీ ఏ విధంగా బై చేయాలి, కాయిన్స్ ఏ విధంగా బై చేయాలి అనేటువంటి స్టేకింగ్ అనేటువంటి ఒకటికి రెండుసార్లు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, అంటే ఎవరు ఇలా చేయాలని రూల్ ఏం లేదు, కానీ కరెక్ట్గా చేయాలనేటువంటి విషయం కోసం మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. దెర్ ఈస్ నథింగ్ స్పెషల్ యూ నీడ్ టు డూ. జస్ట్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్ అండ్ అండర్స్టాండ్ ఇట్. యూ ఫాలో యువర్ ఓన్ స్టైల్ and do it in your own way. That's it. Friends, there are many new updates. It's better to understand them carefully before doing anything. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనము ఫస్ట్ ఏంటంటే మన గూగుల్లో IGX.com సైట్ ఓపెన్ చేయాలి. మన ఎక్స్చేంజ్ ఏతుందో ఆ సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అది లాగిన్ చేయాలి. ఫస్ట్ అదంతా లాగిన్ ప్రాసెస్ మనకు తెలుసు కాబట్టి లాగిన్ చేసేస్తాం. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఫస్ట్ మన ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్లో మై అకౌంట్ అని ఉంటుంది. ఈ మై అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూసారా, ఐజూపే ఐడి అని చెప్పేసి. ఈ ఐడి చాలా ఇంపార్టెంట్, మీరు అందరు నోట్ చేసుకోండి. ఎవరి ఓన్ ఐడి వాళ్ళకు ఉంటుంది. మీ ప్రొఫైల్లో వెళ్ళి చూసినట్టయితే అక్కడ మీ ఓన్ దాంట్లో ఐడి ఉంటుంది, నోట్ చేసి పెట్టుకోండి. మీకు కాయిన్స్ కావాలన్నప్పుడు అది పంపాల్సి ఉంటుంది. రెఫరల్ లింక్ ఏ విధంగా పంపాలి, మై అకౌంట్ కింద ఇన్వైట్ అండ్ ఎర్న్ అని చూసారు, అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వాట్సాప్ ద్వారా రెఫరల్ లింక్ వాళ్ళకి పంపించి వాళ్ళతో కేవైసీ చేయించాలి. సో కేవైసీ చేసిన తర్వాత వాళ్ళు కాయిన్స్ కొనడానికి అర్హత అనే వస్తుంది. ఇప్పుడు కాయిన్స్ ఎట్లా బై చేయాలి, ఈ 3 హార్జెంటల్ లైన్స్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసారా, బై క్రిప్టో అని, దానిపైన ప్రెస్ చేస్తే మీ క్విక్ బై సెల్ అని ఉంటుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని యూఎస్డిటీ ద్వారా కొనాలి కాబట్టి ఎన్ని యూఎస్డిటీ కొంటే అన్ని కాయిన్స్ వస్తాయి అనమాట. ఉదాహరణకి ఇక్కడ 100 యూఎస్డిటీ ప్రెస్ చేశాను, 100 యూఎస్డిటీకి సరిపడా కాయిన్స్ ఇక్కడ వస్తున్నాయి. కానీ మీరు ఇది కొనలేరు. ఎందుకు? మీ దగ్గర యూఎస్డిటీ ఉండాలి. యూఎస్డిటీ ఉన్నప్పుడే మీరు కొనడానికి అవుతుంది. సో మీ దగ్గర యూఎస్డిటీ లేదు కాబట్టి మీరు కొనలేరు. ఫస్ట్ మీకు కావాల్సింది యూఎస్డిటీ. ఫస్ట్ యూఎస్డిటీ అనేటువంటిది కొనాలి. కాయిన్స్ కొనడానికి బిఫోర్ యూఎస్డిటీ కొనాలి. సో ఇప్పుడు యూఎస్డిటీ ఏ విధంగా బై చేయాలో చూద్దాం. వ్యాలెట్లోకి వెళ్ళాలి. లాస్ట్ ఆప్షన్ వ్యాలెట్లోకి వెళ్ళాలి. అక్కడ ఇది ఇలా మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ స్పాట్ వ్యాలెట్ అని చూసారా, ఈ ఫస్ట్ స్పాట్ వ్యాలెట్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసింది ఇక్కడ చాలా కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ మనవే బీటీసీ, యూఎస్డిటీ ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయి చూసారా. ఇందులో యూఎస్డిటీ మనకు కావాల్సిన యూఎస్డిటీ కాబట్టి ఇక్కడ నాకు 105 యూఎస్డిటీ అని ఉంది. అంటే మీకు 0 ఉంటుంది. నేను ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు యూఎస్డిటీ బై చేసి పెట్టాను కాబట్టి నాకు కనబడుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి కదా అంటే దీన్ని రైట్ సైడ్ స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసి ఇక్కడ డిపాజిట్ అండ్ పైన ఆప్షన్గా అది నొక్కాలి. ఇక్కడ ఇది చూసారా, ఇది డిపాజిట్ అడ్రస్, బ్లాక్ చైన్ అడ్రస్ అనమాట. లైక్ ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అలా ఇది ఈ అడ్రస్కే పంపాల్సి ఉంటుంది. మనది బెప్20 కరెక్ట్గా ఉందా లేదా సెలెక్ట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకోవాలి. వేరే నెట్వర్క్లో చేయకూడదు. బెప్20లో కాపీ చేసుకున్నారు. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మినిమైజ్ చేసుకొని మీకు బినాన్స్ అనేటువంటి ఉంటే బినాన్స్ ఓపెన్ చేయండి. అదొక ఎక్స్చేంజ్, టాప్ 1 ఎక్స్చేంజ్ అనమాట అది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి కదా అంటే ఫస్ట్ దీన్ని మన దగ్గర ఆల్రెడీ అందులో యూఎస్డిటీ ఉండాలి. దాంట్లో ఆల్రెడీ బినాన్స్లో బినాన్స్ అంటాం, బైనాన్స్ అంటాం, అందులో యూఎస్డిటీ ఉంది. సో ఫస్ట్ దాన్ని ఆల్రెడీ అది వేరే దాంట్లో ఉంటే ఫ్యూచర్స్లో ఉంటే దాన్ని ఫండింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఒక 10 యూఎస్డిటీ మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు సెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెకండ్ ఆన్ చైన్ విత్డ్రా అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి యూఎస్డిటీ సెలెక్ట్ చేయాలి.
యూఎస్ సెలెక్ట్ చేసింది ఆ అడ్రస్ అని వచ్చింది చూసారా, మనం ఆ అడ్రస్ ఫస్ట్ తీసుకున్నాం కదా, ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇది BEP20 చూసుకోవాలి, BEP20 నెట్వర్క్ ఏది ఉంది అనేటువంటి ఆ నెట్వర్క్ BEP20 మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చాలా రకాలుగా నెట్వర్క్లు ఉంటాయి, ఆ BEP20 సెలెక్ట్ చేశారు. బినాన్స్లో ఏంటంటే $10 మినిమం అన్నమాట. సో $10 ఇక్కడ సెలెక్ట్ చేశాను నేను ఎగ్జాంపుల్. విత్డ్రా నొక్కాను. విత్డ్రా నొక్కగానే ఏమవుతుంది కదా అంటే ఇక్కడ కరెక్ట్గా 1-2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే ఇది మనం ప్రాసెస్ అనేది చేయాలి. అన్ని నెట్వర్క్ అనేది కరెక్ట్గా అందులో చెక్ చేసుకున్న తర్వాత మీరు విత్డ్రా అనేటువంటి అన్ని సరిగా చూసుకోవాలి. చూసుకొని విత్డ్రా పైన ప్రెస్ చేయాలి. విత్డ్రా పైన ఎప్పుడైతే ప్రెస్ చేశారో అప్పుడు మీకు సెక్యూరిటీ పర్పస్లో ఉన్నటువంటివి ఏంటంటే కన్ఫర్మ్ చేసిన తర్వాత కీస్ అడుగుతుంది. అంటే మీరు ఏ విధంగా మెయిల్ వెరిఫికేషన్ కానీ లేదా అథెంటికేషన్, గూగుల్ అథెంటికేషన్. నేను గూగుల్ అథెంటికేషన్ పెట్టుకున్నాను కాబట్టి నేను గూగుల్ అథెంటికేషన్లో ఒక పాస్వర్డ్ అనేది వస్తుంది, ఆ పాస్వర్డ్ కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయాలి. అంటే సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ కాయిన్స్ అనేవి విత్డ్రా అవుతాయి. సో ఇది విత్డ్రా అయిపోయాయి. సో ఇలా ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉంది. సో ఇంకొక ప్రాసెస్ చెప్తాను మీకు నేను. మీరు వేరే ఏ ఎక్స్చేంజ్ నుండి అయినా దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈజీ వే ఏంటంటే అందరి దగ్గర ఉండే ట్రస్ట్ వ్యాలెట్. సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఉంది చూసారా, ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్ అనమాట. ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఈజ్ డిఫరెంట్. ఈ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్లో కూడా డబ్బులు ఉండాలి, అందులో కూడా USDT అనేటువంటిది ఉండాలి. సో అందులో USDTకి వెళ్ళండి. సేమ్ ఆ యొక్క బ్లాక్ చైన్ అడ్రస్ డిపాజిట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. మీకైతే ఎంత అయితే అమౌంట్ అనేటువంటిది కావాలి, ఇక్కడ నేను 10 USDTని ఎంటర్ చేస్తున్నాను. నాకు 10 సరిపోదండి, మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం కాబట్టి నేను 10 అనేటువంటిది నేను ప్రాసెస్ చేశాను. చేయడం ద్వారా ఏమైపోతుంది, ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాను. సో ఆ USDT అనేటువంటిది ఆటోమేటిక్గా మన IG ఎక్స్చేంజ్కి వచ్చేసేయాలి. ఎందుకంటే అందులో విత్డ్రా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిపాజిట్ కదా, ఈ డిపాజిట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా IG ఎక్స్చేంజ్లోకి వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం IG ఎక్స్చేంజ్లో వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ వ్యాలెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ హారిజంటల్ లైన్స్ ప్రెస్ చేస్తే అక్కడ వ్యాలెట్కి వెళ్ళాలి. వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ 3 లైన్స్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వ్యాలెట్కి వెళ్ళాలి. వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి USDT చూసారు, USDT 115 USDT ఉంది. బిఫోర్ నాకు 105 USDT ఉంది. ఇప్పుడు 10 USDT ఇందులో యాడ్ అయిపోయింది. సో ఇదే అన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు ఈ విధంగా డిపాజిట్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఆ USDTతో మనం బై చేయాలి కాయిన్స్. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్. బై దగ్గరికి వచ్చేసి మనకు ఎన్ని కావాలి, మన 10 USDT. 10 USDTకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి, ఆ రోజు మార్కెట్ ప్రైస్ని బట్టి వస్తాయి ఫ్రెండ్స్ కాయిన్స్. సేమ్ రావు ఎప్పుడు కూడా. సో ఇప్పుడున్న రేట్ ప్రకారం ఏంటంటే నేను 10 USDTకి 184 కాయిన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో నేను బై చేశాను. బై పైన ప్రెస్ చేశాను, నాకు కాయిన్స్ వచ్చేసాయి. సో చెక్ చేద్దాం ఒకసారి వచ్చాయా లేదా అనేటువంటి చెక్ చేద్దాం. మళ్ళీ వ్యాలెట్కి వెళ్ళండి. వ్యాలెట్కి వెళ్ళేసి ఇక్కడ ఐజు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఐజు దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు ఆల్రెడీ ఇదివరకు 1000 కాయిన్స్ ఉండే, ఇప్పుడు 1184 అంటే 1184 కాయిన్స్ వచ్చాయి. అంటే 184 కాయిన్స్ యాడ్ అయిపోయాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మీరు చూసిన సేపట్లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 184 కాయిన్స్ని స్టేకింగ్ చేస్తాను. స్టేకింగ్ అంటే లైక్ FD. ఈ హారిజంటల్ లైన్స్ ప్రెస్ చేయాలి. స్టేకింగ్ అనే ఆప్షన్ చూస్తారా, అది ప్రెస్ చేస్తే ఇక్కడ స్టేకింగ్ 1 ఇయర్కి చేస్తే ఎంత, 2 ఇయర్స్ చేస్తే ఎంత, 3 ఇయర్స్కి స్టేకింగ్ చేస్తే ఎంత. FD చూడండి, బ్యాంక్ FD ఏ విధంగా ఉంటుంది, మనం ఎంత ఎక్కువ టైం అందులో ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ ఎక్కువ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకు ఆల్రెడీ స్టేకింగ్ అమౌంట్ ఎన్నేళ్ళు చేస్తే ఎంత అనేది మనకు తెలుసు. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేవి ఇస్తారు. 1 మంత్కి చేస్తే ఈ విధంగా ఉంటుంది, 1 ఇయర్కి వేస్తే ఏ విధంగా ఉంటుంది, 2 ఇయర్స్కి వేస్తే ఏ విధంగా ఉంటుంది, 3 ఇయర్స్కి వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో దాన్ని రైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, 1 మంత్కి వేస్తే 3% వస్తుంది, 1 ఇయర్కి 60% వస్తుంది, 2 ఇయర్స్ అయితే 75% వస్తుంది, 3 ఇయర్స్కి అయితే 100% పర్ యానం. అంటే 3 ఇయర్స్ చేసే అనుకోండి 100% టోటల్ 300% వస్తుంది. ఆ 300% అని మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా చూడాలి. సో దీన్ని నేను 3 ఇయర్స్ స్టేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. 3 ఇయర్స్కి స్టేకింగ్ చేసేద్దాం. సో ఈ స్టేక్ అనేటువంటి ఆప్షన్ పై ప్రెస్ చేయగానే స్టేక్ అనేటువంటి ఇక్కడ మళ్ళీ వస్తుంది మనకు ఆప్షన్. ఎన్ని కాయిన్స్ స్టేక్ చేయాలి అనేటువంటి వస్తుంది. కాయిన్స్ అనే మన ఇష్టం. నేను 184 కొన్నాను కానీ 184 స్టేక్ చేయాల్సిన అవసరం లేదు. 100 అయినా చేసుకోవచ్చు, 120 అయినా చేసుకోవచ్చు, 150 అయినా వేసుకోవచ్చు, 180 అయినా వేసుకోవచ్చు, నా ఇష్టం. నేను ఎంతైనా చేస్తాను.
లేదు నేను 180 చేయను, 150 కాయిన్స్ చేస్తాను, 150 ఎంటర్ చేశాను అక్కడ నేను. లేదు మళ్ళీ మనసు మార్చుకున్నాను, నేను 150 చేయను అనుకున్నాను, మళ్ళీ 150 చేద్దాం అనుకున్నాను, 150 చేస్తాను. ఫైనల్గా నేను 150 చేద్దాం అనుకుంటున్నాను, 150 చేస్తున్నాను. సో ఆ 150 ఎంటర్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, 300% ఎన్ని కాయిన్స్ వస్తాయని. టేక్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి 450 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. 150 కాయిన్స్ అంటే 3 టైమ్స్ మొత్తం 600 కాయిన్స్ వస్తాయి అనమాట నాకు 3 ఇయర్స్ వెయిట్ చేసినందుకు గాను. సో నేను స్టేక్ నొక్కాను, సక్సెస్ఫుల్ అయిపోయింది. సో నాకు 150 కాయిన్స్ స్టేక్ చేశాను కాబట్టి నాకు ఎంత వస్తున్నాయి, 450 కాయిన్స్ ఎక్స్ట్రా, అంటే టోటల్ 600 కాయిన్స్ అదనమాట. సో మీరు ఎన్ని కాయిన్స్ స్టేక్ చేస్తే అన్ని వస్తాయి. ఆ స్టేకింగ్ లాకింగ్ పీరియడ్ చూడండి, ఆ లాక్డ్ స్టేకింగ్ అని ఉంది చూసారా, అక్కడ అది ప్రెస్ చేస్తే మనకు అది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ కనబడుతుంది. ఎన్ని కాయిన్స్ స్టేక్ చేసాము, ఎన్ని ఇయర్స్ స్టేక్ చేసాము అనేటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లాక్డ్ స్టేకింగ్లో మనకు అనేటువంటి ఉంటుంది. అది మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు స్టేకింగ్ అయిన తర్వాత. కొంతమందికి సార్ మరి నేను ఈ ప్రాసెస్ అంతా చేయలేను, నేను డబ్బులు కడితే నాకు డైరెక్ట్ కాయిన్స్ పంపగలుగుతారా, నేను వేరే వాళ్ళకి పంపగలుగుతాను అడుగుతారు. అప్పుడు మనం మన దగ్గర ఉన్న కాయిన్స్ వాళ్ళకి ఏ విధంగా డైరెక్ట్గా ఎలాంటి ప్రాసెస్ లేకుండా ఏ విధంగా పంపాలి అన్నప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి, అది ప్రెస్ చేయాలి. ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్ళాలి. వ్యాలెట్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ స్పాట్ వ్యాలెట్ అనేటువంటి వస్తుంది. ఈ స్పాట్ వ్యాలెట్లో మన ఐజూ కాయిన్ ఎక్కడుందో చూసి అక్కడ ఐజూ కాయిన్ దగ్గరికి వెళ్ళేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయాలి, రైట్ సైడ్ జరపాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, డిపాజిట్, విత్డ్రా, ఐజూ పే అని. మనం ఇప్పుడు ఐజూ పేలో కాయిన్స్ పంపాలి కాబట్టి ఐజూ పే పైన క్లిక్ చేయాలి. ప్రెస్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఐజూ పే ఐడిలో వాళ్ళ ఐడి ఎంటర్ చేయాలి. అమౌంట్ అంటే కాయిన్స్ అనమాట, ఎన్ని కాయిన్స్ పంపాలనుకున్నా అన్ని కాయిన్స్ అక్కడ ఎంటర్ చేయాలి. మనం ఎవరికైతే కాయిన్స్ పంపాలో వాళ్ళ ఐడి బిఫోరే మనం తీసి పెట్టుకోవాలి, లేదా ఒక బుక్లో రాసుకొని ఇక్కడ ఐజూ పే ఐడి దగ్గర ఎంటర్ చేయాలి. నేను మీకు చూపించడం కోసం ఒక 100 కాయిన్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. దాన్ని వెరిఫై చేయాలి. ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ మెయిల్లో ఫస్ట్ 2 లెటర్స్ రావడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత మనం సెండ్ చేయాలి, అన్నీ చూసుకొని సెండ్ చేయాలి. సెండ్ చేయగానే ఇప్పుడు సెండ్ అని ప్రెస్, ఒక సెండ్ బటన్ పైన ప్రెస్ కానీ సెండ్ అయిపోతుంది. సెండ్ అయిపోయిన తర్వాత అది సెండ్ అయిందా లేదా అని చూడడం కోసము ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళి విత్డ్రాల్ హిస్టరీ ఉంటుంది. ఈ విత్డ్రాల్ హిస్టరీలో చూస్తే వాళ్ళకి కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేను పంపానికి 100 కాయిన్స్ సెండ్ అయిపోయాయి. సో ఇక మనకు కనబడుతుంది. మనం వేరే వాళ్ళకి పంపిన విత్డ్రాల్లో ఉంటుంది, మనకు వేరే ఎవరైనా పంపింది ఇక్కడ డిపాజిట్ హిస్టరీలో ఉంటుంది. సో ఈ హిస్టరీలో టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఐజూ పేలో యూఎస్డిటీ, బిట్ కాయిన్ కూడా పంపవచ్చు. ఇదంతా మనం చెక్ చేసుకోవాలి, అదంతా ప్రాపర్గా వ్యాలెట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది, అదంతా మనం చెక్ చేసుకోవాలి. అది ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ విధంగా కాయిన్ అనేటువంటిది బై చేయొచ్చు. ఐజూ పే ద్వారా వేరే వాళ్ళ కాయిన్స్ కానీ యూఎస్డిటీ కానీ పంపొచ్చు. కానీ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతే ఒక్కొక్కసారి మనం వందల్లో వేలల్లో కాకుండా లక్షల్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. 5 లక్షలు 10 లక్షలు ఒక్క నెంబర్ మిస్ అయిపోయినా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ BEP20కి పంపాల్సింది మనం కన్ఫ్యూజ్ అయ్యి వేరే నెట్వర్క్ పంపిస్తే కనుక ఆ కాయిన్స్ మనకు తిరిగి రావు, డబ్బులు కూడా యూఎస్డిటీ కూడా తిరిగి రావు. సో ఫ్రెండ్స్, if you work carefully in this way, you won't face any problems. Everyone is working very carefully and the work is moving very fast. There is high chance, almost 100% that we will get even better results than we expect. మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనమందరం ఇమీడియట్గా స్టార్ట్ చేసేద్దాం వర్క్ చేయడము, అకౌంట్స్ వేయడం స్టార్ట్ చేయండి అందరూ కూడా. ఎందుకంటే చాలామంది కొంతమంది ఏంటంటే ఇంకా రాలేదు, బై చేయడం మాకు రావట్లేదు, అందుకే చేయట్లేదు అంటున్నారని చెప్పేసి ఒక వీడియో అనేటువంటిది నేను చేయడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము ఏ పనైనా సరే కష్టపడకుండా మన ప్రతిఫలాన్ని పొందడం కూడా కరెక్ట్ కాదు. ఎనీ బిజినెస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ రిజల్ట్స్ వితౌట్ ఎనీ హార్డ్ వర్క్, నిజంగా. సో అందుకని చెప్పేసి ఏంటంటే మనకున్న అవకాశాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఇఫ్ యూ డెడికేట్ ఈవెన్ 1-2 hours డైలీ, ఒక 1 hour లేదా 2 hours దానికోసం ఇచ్చారంటే యూ కెన్ రీచ్ గ్రేట్ సక్సెస్. సో ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే, వీ స్టిల్ డోంట్ నో ద రియల్ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ఐజూ ఎక్స్చేంజ్. మనకు నిజంగా తెలియదు. ఇంకా ద ఫ్యూచర్ వీ విల్ రియలైజ్ హౌ లక్కీ వీ యాక్చువల్లీ ఆర్. మనం ఎంత లక్కీ అనేటువంటి విషయాన్ని
మనమే రియలైజ్ అవుతాం. సో, అప్పుడు బాధపడేదానికంటే ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కావున మీరు ఇమ్మీడియేట్‌గా అకౌంట్‌లో వేయడం స్టార్ట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మేనేజ్‌మెంట్ ఎప్పుడూ రెడీగా ఉంది. మీరెప్పుడైనా కాల్ చేసి అడగొచ్చు 24/7. ఎప్పుడైనా మేనేజ్‌మెంట్‌కి, ఐజూ మేనేజ్‌మెంట్ ఎప్పుడు రెడీగా ఉంది. You can freely ask any question related to the business, only about IG business. I am going to wrap up now. I hope this information will be useful to all of you. Thank you. IG is great. All the very best.